అహంకారం ప్రదర్శించి ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిన్నటికి నిన్నగాక మొన్న G20 సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీలంక ఆర్థిక మంత్రి వచ్చిండు. వచ్చి ఆయన స్పష్టంగా చెప్పింది, G2G డీల్ ఇది. అదానీకి మా దగ్గర 6,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చినామో ఇది G2G. G2G అంటే ఏది? గవర్నమెంట్ అట. G2G అంటే గవర్నమెంట్ కాదు. G2G అంటే గౌతమ్ టు గోటాబయ, ఫెసిలిటేటెడ్ బై మోడీజీ. ఫెసిలిటేటెడ్ బై మోడీజీ, గౌతమ్ టు గోటాబయ. గోటాబయ అంటే ఎవరు? అక్కడ రాష్ట్రపతి గోటాబయ రాజపక్ష. G2G కరెక్టే. అంటే ఇలా అదానీ అనే కంపెనీ భారత ప్రధాని గారి సొంత కంపెనీ కాబట్టి, ఆయన బినామీ కంపెనీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం తిరిగి మార్కెటింగ్ చేసే పని. ఇక ప్రధానికి ఇంకో పని లేదా? మరి దీని మీద అడిగిన దానికి ఇంతవరకు సమాధానం రాదు, కేసు రిజిస్టర్ కాదు, కనీసం అభియోగం ఎదుర్కొన్నప్పుడు దాన్ని ప్రజల ముందు వివరణ ఇవ్వాలనే ఇంగితం లేదు. ఇక వీళ్ళు వచ్చి ఇవాళ ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం. ఇంకొక మాట అడుగుతా ఉన్నా, ఈడీ అనేది 2014 తర్వాత దాడులు చేస్తూ ఉంది. 95% పైచిలుకు దాడులు, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే. ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే జరుగుతాయి. అందులో ముఖ్యమంత్రులు ఉంటారు, మన మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రతిపక్ష నాయకులు ఉంటారు. నేను అడిగేదల్లా ఒక్కటే, 5,422 కేసులు పెట్టిరండి ఇప్పటివరకు. 5,422 కేసులు మోడీ వచ్చినప్పటి నుంచి, మోడీ ఈడీ కలిపి పెట్టిన కేసులు 5,422. అందులో ఇంతవరకు కన్విక్షన్ వచ్చింది ఎంతనో తెలుసా మీకు? 23 కేసులలో మాత్రమే కన్విక్షన్ వచ్చింది. అంటే ఎందుకు వాడుకుంటున్నారు ఈడీని? మీరు ఏ రకంగా వాడుతున్నారు? టు ఎరాడికేట్ డెమోక్రసీ. ప్రతిపక్షాలు లేకుండా చేయాలి ఈ దేశంలో. ఈడీ ఈజ్ నాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎనీమోర్. ఈడీ ఈజ్ ఎ మెకానిజం టు ఎరాడికేట్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. 5,422 కేసులు పెట్టి 23 మాత్రమే కన్విక్షన్ సాధించిన ఏజెన్సీకి ఏమి ఇవ్వాలి? నోబెల్ ప్రైజ్ అన్న మోడీకి ఇచ్చినట్టు, లేదా ఇంకేమని అన్న? అంటే ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా కేవలం విపక్షాల మీద బురద జల్లడమే క్రమంలో భాగంగా ఇప్పటివరకు కాంగ్రెస్ మీద 24 కేసులు, టీఎంసీ మీద 19 కేసులు ఈడీ, ఎన్సీపీ మీద 11 కేసులు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే దాని మీద 8 కేసులు. ఇంకో ఆయన మీద ఉండే, ఆయన పేరు షిండెనో బిండెనో, ఆయన మీద ఉండే మళ్ళీ కేసులు ఉంటే కూడా మాయమవుతాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత డిఎంకే మీద 6 కేసులు, బీజేడీ మీద 6 కేసులు, ఆర్జేడీ మీద 5 కేసులు, బీఎస్పీ మీద 5 కేసులు, ఎస్పీ మీద 5, ఆప్ మీద 3, ఐఎన్ఎల్డీ మీద 3, వైఎస్ఆర్సీపీ మీద 3, సిపిఎం మీద 2, ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఇక మీరు వెంటనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ దేశంలో అవినీతి అంటారు. నిన్నగాక మొన్న